నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. యాక్చువల్లీ ఇది రిసార్ట్ దాండేలిలో మన రిసార్ట్. ఇది మంది కాదు, కానీ ఈ రోజుకి మంది అనమాట. సో అలా అనుకోవాలి కదా, ఒక రోజుకి మంది. సో ఇది రిసార్ట్లో ఎంట్రన్స్ అనమాట. అక్కడ నుండి ఇక్కడ వెళ్తే ఇక్కడ కొన్ని రూమ్స్ ఉన్నాయి. తర్వాత అక్కడ పెద్ద బిల్డింగ్ కనబడింది కదా, కొన్ని రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇది సపరేట్గా ఇవి హట్ మాదిరిగా ఉంటాయి అన్నమాట, బాగుంటాయి. సో సపరేట్ రూమ్స్. ఇది సెకండ్ వన్ మా రూము. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. బయట వ్యూ ఎప్పుడైనా కొంచెం చాలా స్ట్రెస్ అయిపోయింది మైండ్ అంతా అంటే కొంచెం రిలాక్స్ చేసుకుని ఆరామ్సే రావచ్చు. నిజంగా బ్రెయిన్ అంతా మెంటల్లీ కొంచెం ఏమైనా ఆ పని చేసి వర్క్ లోడ్ ఎక్కువ అయ్యి కొంచెం ఏమైనా స్ట్రెస్ ఎక్కువైంది అంటే బయటికి ఇలా వచ్చి ఒకరోజు ట్రిప్ చేసుకుని వెళ్తే కొంచెం మన మైండ్ కూడా రిలాక్స్డ్గా ఉంటుంది. నెక్స్ట్ పని చేయడానికి కూడా బాగుంటుంది కదా, ఏమంటారు? సో ఇదంతా బయట మీరు చూడొచ్చు ఎంత బాగుందో, పీస్ఫుల్ మైండ్ అనమాట. ఇది డైనింగ్ హాల్. అక్కడ ఇది గేమ్స్ కూడా చాలా ఉన్నాయి మీరు ఇది ఆడడానికి. ఆయన అసిస్టెంట్ వాళ్ళు కూడా ఆడుతున్నారనమాట. మా టెడ్డీ కూడా జాయిన్ అయింది అందులో. సో నెక్స్ట్ ఈవినింగ్ కదా, ఈవినింగ్ వెళ్ళాం మేము. సో టీ చేశారు, అంత భోజనం టీ అంతా వాళ్ళదే. పెట్టుకుంటే దానికి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి. మెను అదంతా వాళ్ళది ఫ్రీ ఉంటుంది. కానీ ఎప్పుడు మేము ఎక్స్ట్రా ఏమైనా కావాలి అంటే మాత్రమే మేము పే చేయాలంతే. మా టెడ్డుమ బయట అందులో ఉయ్యాల ఆడదాం రా మమ్మీ అని పిలుచుకొచ్చింది. వాళ్ళ డాడీ ఆర్డర్ ఇద్దామని వెళ్ళారనమాట అక్కడ. సో అంత కూడా నిలబడట్లేదు. మమ్మీ పప్పు అని పిలు అని చాలా మారం చేస్తుంది. ఒక 5 నిమిషాలు కూడా వదిలి ఉండదు వాళ్ళ డాడీని. సో నెక్స్ట్ ఇది అయిపోయింది. మార్నింగ్ 8 o'clock అరౌండ్. యాక్చువల్లీ ఇంకా ఎర్లీ మార్నింగ్ 6 o'clock వచ్చింటే ఎంత చాలా బాగుండేది మా బయట అంతా. మేము మర్చిపోయామన్నమాట. ఇది సో స్నో అంతా ఉంటుంది అక్కడ ఎర్లీ మార్నింగ్, చాలా బాగుంటుంది 6 o'clock అరౌండ్ లేస్తే. మా టెడ్డీని అడుగుతున్నాం అనమాట, ఎలా ఉంది రిసార్ట్, నీకు ఎలా ఫీల్ అయింది అంటే సూపర్ మమ్మీ అని చెప్తుందనమాట. తన అంటూ ఫుల్ హ్యాపీ అంటే హ్యాపీ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఇంట్లో ఉండి బోర్ కొట్టేసింది తనకి. అందుకనే ఫుల్ హ్యాపీ అయింది మా టెడ్డుమ. ఎంత హ్యాపీ అంటే ఫుల్, చూడండి మీరే చూడొచ్చు. సో బయట ఇది ఏంటది. నెక్స్ట్ ఇక్కడ వస్తే మార్నింగ్ టీ తాగుదామని వెళ్తున్నాం. అక్కడ వెళ్ళి ఇక్కడ డైనింగ్ హాల్లో సో మనం చూడొచ్చు స్నో ఇంకా ఉంది. కానీ ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుండేది స్నో. ఇప్పుడు కూడా ఉంది కానీ అంత లేదనమాట. టీ తాగి వెళ్దాము అని నెక్స్ట్ ఇంకో రిసార్ట్ ఉందన్నమాట. సారీ, ఇది నైట్ది. నేను ఆ వీడియో క్లిప్ ముందుగా యాడ్ చేయడం మర్చిపోయాను. ఇది నైట్ది అనమాట. సో మా టెడ్డీ అంటూ ఫుల్ హ్యాపీ అంటే హ్యాపీ అనమాట, మీరే చూడొచ్చు. కానీ నేను వెళ్ళి ఆడతాను అంటుంది దాంట్లో. బట్ తనకు కోల్డ్ ఉన్నదని వద్దని మేమే ఆపామన్నమాట. నైట్ పన్నీరు బెండి ఫ్రై, పన్నీర్ ఇచ్చారు, తర్వాత బెండి ఫ్రై ఇచ్చారు, చపాతి ఇవంతా ఇచ్చారు. వాళ్ళ మెన్యూ అనమాట ఇది. మేము ఎక్స్ట్రా ఏమైనా కావాలి, ఫింగర్ చిప్స్ అది ఇది అని ఏమైనా కావాలంటే ఎక్స్ట్రా అవుతుంది. మేము ఆర్డర్ చేసుకున్నాం అనమాట. హాయ్ టెడ్డుమా. లావణ్య అని సాంగ్ వచ్చింది, తనకు ఫుల్ హ్యాపీ అయిపోయింది అనమాట. ఫుల్ డ్యాన్స్ చేస్తా అని అంటుందన్నమాట అక్కడ. సో ఇది బయటకు వస్తే ఇక్కడ
మేము నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెళ్తున్నాం అనమాట. అక్కడే ఇక్కడ రూమ్స్ కనబడుతున్నాయి కదా, అక్కడ నెక్స్ట్ రూమ్స్ ఉన్నాయి. నార్మల్ రూమ్స్ అంటే ఇది ఇలా హట్ లాగా ఉండదన్నమాట, నార్మల్ రూమ్స్ అది. సో ఇదే వీడియో నెక్స్ట్ పెట్టాను కదా. ఓకే, ఇక్కడ నుండి ఇంకో రిసార్ట్ ఉందన్నమాట, వీళ్ళ రిలేటివ్స్ అంట వాళ్ళు. సో ఆ రిసార్ట్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లేదు, సో వీళ్ళే పంపిస్తారు అక్కడికి. అది కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ టైం అక్కడే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ అంటే ఇంతే అయిపోయింది. ఇక్కడ ఇంత చిన్న వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. ఇంకా ఉంది వీడియో, కొంచెం ఉంది ఇంకా. సో చూడొచ్చు ఇదంతా. ఎలా ఉంది రిసార్ట్ చెప్పండి. వీళ్ళిద్దరిది అంటూ చూడలేకపోతున్నా. నన్ను వదిలేస్తారు, వీళ్ళిద్దరూ బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకొని కూర్చేస్తారు అనమాట. నేను అస్సలు లెక్కలేను వీళ్ళిద్దరికి. మర్చిపోతారు వీళ్ళిద్దరూ ఉంటే కినా, నన్నే మర్చిపోతారు వీళ్ళిద్దరూ. ఇది న్యాయమా చెప్పండి, న్యాయమా చెప్పండి ఇది? ఓకే, థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ రిసార్ట్కి వెళ్తున్నాం కదా, అది దారి చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ నుండి యూత్లకు వెళ్ళాలన్నమాట రిసార్ట్కి. నెక్స్ట్ రిసార్ట్కి వెళ్ళాలంటే ఏదో ఫస్ట్ వీడియో ఇలా పెట్టాను, ఏమనుకోద్దండి ప్లీజ్. సో నేను మా టెడ్డుమా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. మా టెడ్డుమా అండ్ మా ఆయన కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. కోర్స్ కదా. తర్వాత నెక్స్ట్ రిసార్ట్కి వెళ్తున్నాము. అక్కడ వెళ్ళి మళ్ళీ స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాము. అక్కడ వెళ్ళి మళ్ళీ వీడియోస్ పెడతాను, వీడియోస్ పెడతాను. అక్కడి ఫొటోస్ అండ్ వీడియోస్ పెడతాను అనమాట నెక్స్ట్. సో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియో ఇక్కడ చూడండి, మా టెడ్డుమా ఎలా చూస్తుందన్నమాట. నేను మా ఆయన షటిల్ కాక్ ఆడుతున్నాము. సో ఫుల్ కోపం వచ్చేసింది, ఎలా చూస్తుందో చూడండి. కోపం, నన్ను వదిలేసి మీరిద్దరే ఆడుతున్నారా అని కోపంతో చూస్తుంది అనమాట. ఇది బ్రేక్ఫాస్ట్ది, నేను మర్చిపోయాను బ్రేక్ఫాస్ట్ అది పెట్టడం. సో ఇడ్లీలు, చట్నీ, సాంబార్. తర్వాత అకస్మాత్ ఇది వద్దు అంటే వాళ్ళకి బ్రెడ్ ఉంటుంది, బ్రెడ్ టోస్ట్ కూడా చేసి ఇస్తారనమాట వాళ్ళు. లేకపోతే బ్రెడ్ జామ్ కూడా తినొచ్చు. అది ఇవ్వద్దంటే ఇది, ఇది ఇవ్వద్దంటే అది, అంతే. ఏది కావాలన్నా అది తినొచ్చు. వేరే ఏమైనా కావాలన్నా చేసిస్తారు, కానీ అది ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. థ్యాంక్ యూ ఆల్, బాయ్.